హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజీ ట్యుటోరియల్స్. మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నాం కదా, రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించినటువంటివి. అండ్ బీఈడి కోర్స్ ఎవరైతే ఉంటారో థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పెడగోగి ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇవాల్టి సబ్జెక్ట్ అనమాట. ఈ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి 2024లో మేలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 1.5 అవర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 40 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది. పార్ట్ ఏలో వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్ ఉండడం జరుగుతాయి. 5 క్వశ్చన్స్కి గాను 5 5 జా 25 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఆన్సర్ చేసే ముందు మీరు 1.5 పేజీ లేదంటే 30 లైన్స్ వచ్చే విధంగా అయితే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్యాటర్న్ అయితే మీకు క్లారిటీ వచ్చేసినట్లుంది. ఫస్ట్ యూనిట్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడిగారు అనేది చూద్దాము. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వస్తూనే ఉంది. అండ్ ఫ్యూచర్లో మీరు రాయబోయే ఎగ్జామినేషన్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేర్చు చేసుకోండి, ఒక పని అయిపోతుంది. అది లేదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. రైట్ అబౌట్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను గూర్చి వ్రాయము అన్నది తెలుగులో చూసుకున్నట్లయితే, పైన వచ్చేసి పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి వివరింపుము. ఇదే అనమాట. సో ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. సెకండ్ యూనిట్ నుంచి ఏ విధంగా అడిగేది చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. జీవశాస్త్ర బోధనలో ప్రాక్టికల్ వర్క్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రశ్న అనమాట. దీనికి 5 మార్క్స్ వస్తాయి మీరు రాసినట్లయితే. లేదనుకుంటే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ లెక్చరర్ కమ్ ల్యాబొరేటరీ ప్లాన్. ఉపన్యాస ప్రయోగశాల పటమును గీయము. ఇది మనకు చూసుకున్నట్లయితే సెకండ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. శ్రవణ దృశ్య ఉపకరణాల వర్గీకరణను గూర్చి వివరింపుము. ఇది లేదంటే తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ ఆక్వేరియం గురించి వ్రాయము. ఈ రెండు ప్రశ్నలు ఏదో ఒక దానికి సమాధానం రాస్తే మీకు 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఫోర్త్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే హౌ డూ యూ ఆర్గనైజ్ సైన్స్ క్లబ్స్, ఎక్స్ప్లెయిన్. విజ్ఞాన సంఘములను ఎలా నిర్వహించగలవు, వివరింపుము అన్నది ప్రశ్న అనమాట. సో దీనికి మీకు 5 మార్క్స్ ఉంటాయి. లేదా అది రాదు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కమ్యూనిటీ రిసోర్సెస్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. సామాజిక వనరులు అనగానేమి, కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. ఫిఫ్త్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే అంటే ఫిఫ్త్ ప్రశ్న ఏ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ ఫర్ ఎవాల్యూషన్. మూల్యాంకనములో వినియోగించే వివిధ రకాలైన ఉపకరణాల గురించి తెలుపుము అన్నది ప్రశ్న అనమాట. లేదు మీకు అది రాదనుకుంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అన్నది ప్రశ్నలు అడగడం జరిగింది ఫిఫ్త్ యూనిట్ నుంచి. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. టోటల్ 5 క్వశ్చన్స్, మీరు 25 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 15 మార్క్స్ క్వశ్చన్, ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. సో ఏదో ఒక దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. రెండిట్లో ఏదో ఒక దానికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 15 మార్క్స్ వస్తుంది. 4 పేజెస్ లేదంటే 80 లైన్లు వచ్చే విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్ ఏ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ కరికులం. పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో వినియోగించే సోపానాల గురించి వివరింపము అన్నది ప్రశ్న అనమాట. సో ఇది మీకు 15 మార్క్స్ క్వశ్చన్. లేదు అది రాదనుకుంటే సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ బ్లూ ప్రింట్, ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ 8th క్లాస్ లెసన్స్. బ్లూ ప్రింట్ అనగానేమి, ఏదైనా 8వ తరగతి పాఠ్యాంశాలకు బ్లూ ప్రింట్ తయారు చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్ పేపరు. సో ఈ క్వశ్చన్ పేపర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతోటి మరి ఒక్కసారి మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. బాయ్ బాయ్.